పూలల్లో కాస్త డిఫరెంట్ గా ఉన్న పువ్వు బంతి పువ్వు. బంతి పూలతో పూజ చేయకూడదా అనేది అడుగుతూ ఉంటారు. ఆ బంతి పూల మాట వచ్చేసరికి పండుగ వేళల్లో ప్రధాన ద్వారానికి అడ్డుగా కట్టుకోవడానికి వినియోగిస్తున్నాం కానీ విగ్రహారాధనలో వినియోగించడం లేదు ఎందుకని అన్న ప్రశ్న వేస్తే బంతి పువ్వు కాస్త భారీగా ఉంటుంది. విగ్రహం ప్రమాణం అంగుష్ట మాత్రం, బొటనవేలి ప్రమాణం మించకూడదు. ఇలా బొటనవేలి ప్రమాణం కంటే మించిన విగ్రహం పైన బంతి పువ్వు ఆ మాత్రంగా పెట్టేస్తే విగ్రహం పడిపోదు. మనలో అనుమానం కూర్చుంటుందిగా విగ్రహం పడిపోయింది అని చెప్పేసి. భగవంతుడిని భయపెట్టే విధంగా పూజ చేయకూడదు కనుక బంతి పూలతో పూజ చేయకుండా బంతి పూలని ఆ వేదికను అలంకరించే నిమిత్తమే వినియోగించుకోవాలి అనేది ప్రమాణం. తిరుమల తిరు దేవస్థానం వాళ్ళు మన పవిత్ర గ్రంథాలు, మన పవిత్ర వృక్షాలు అన్న పేరిట ఒక పుస్తకం వేశారు. ఆ పుస్తకంలో ఏ భగవంతుడికి ఏ విధమైన పుష్పాలతో పూజించాలి అనేటటువంటి విధానాలు వివరంగా చెప్పబడి ఉన్నాయి. అందులో బంతి పూలకు సంబంధించిన చిన్న ప్రస్తావన కూడా ఉంది. పూర్వం అగ్నిహోత్రుడిని అర్చించేటటువంటి క్రమంలో అశ్వినీ దేవతలు అనేకములైన పుష్పాలతో ఆ అగ్నిహోత్రుడిని పూజిస్తూ ఉండగా అందులో బంతి పూలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ బంతి పూలు అశ్విని దేవతలు ఈయన వినియోగించేసరికి అగ్నిహోత్రుడు కాసేపు శాంతించవలసి వచ్చింది. దానితో ఆగ్రహించిన అగ్నిహోత్రుడు ఆగ్రహోదగ్రుడై ఇక నుంచి ఈ బంతి పుష్పంతో ఏ దేవీ దేవతా సంబంధంగా కూడా పూజాదిగాదులు చేయకుందురుగాక అన్నట్లుగా పురాణాలలో ఒక కథను ప్రస్తావిస్తారు ప్రాజ్ఞులు. కనుక దేవతారాధన చేసేటటువంటి క్రమంలో బంతి పూలను అలంకరణ రూపాలలో మాత్రమే వినియోగించాలి కానీ అర్చనలో భాగంగా అనుసరించరాదు అనేది ఒక ఆచారంగా ఏర్పడింది.